ఓం నమో భగవతే రుద్రాయ. విదేశాలకు వెళ్లాలనుకునేటటువంటి వారు ఈ పరిహారాలను కనుక ఆచరించారు అంటే వారికి విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకుని వారు అక్కడ సెటిల్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ పరిహారాలు ఏమిటి అంటే ప్రతి నిత్యము కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు గనక జపిస్తే వారికి విదేశాలు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులను అలాగే ఒక కొబ్బరికాయను కూడా బుధుడికి గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా వారికి విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రతి నిత్యము కూడా మీరు రాహు యొక్క మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః. ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి సోమవారం నాడు కూడా మీ దగ్గర ఉన్నటువంటి వెండి పాత్ర ఏదైనా సరే ఆ వెండి పాత్రతో నీళ్లను నింపి ఆ నీళ్లను పరమశివుడికి గనక అభిషేకంగా సమర్పించినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి ఆ విదేశాల కోరిక నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారాలు ఆచరించండి. విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.